అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె. సతీష్ కుమార్. ఈ వీడియోలో మెండిలీ రిఫరెన్స్ మేనేజర్ డెస్క్‌టాప్ అప్లికేషన్‌లో రిఫరెన్స్ మేనేజ్‌మెంట్ అనేది ఏ విధంగా చేయవచ్చు అనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అదేవిధంగా మెండిలీ రిఫరెన్స్ మేనేజర్ డెస్క్‌టాప్ అప్లికేషన్‌ని ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలి, అదేవిధంగా ఏ విధంగా కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి అనే విషయాన్ని గురించి ఒక వీడియో లింక్ అయితే మీకు ఐకార్డ్స్‌లో ఉంచడం జరిగింది. దాని మీద క్లిక్ చేస్తే మీకు అసలు మెండిలీ రిఫరెన్స్ మేనేజర్ డెస్క్‌టాప్ అప్లికేషన్‌ని ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలనే విషయం గురించి తెలుసుకుంటారు. అదేవిధంగా ఈ మెండిలీ రిఫరెన్స్ మేనేజర్ డెస్క్‌టాప్ అప్లికేషన్ ని ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత డెస్క్‌టాప్ ఐకాన్ అయితే మనకి ఈ విధంగా చూపించడం జరుగుతుంది. ఈ డెస్క్‌టాప్ ఐకాన్ మీద డబుల్ క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇలా డబుల్ క్లిక్ చేసిన తర్వాత మనకి మెండిలీ రిఫరెన్స్ మేనేజర్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే డిఫరెంట్ ఆప్షన్స్ అయితే లెఫ్ట్ సైడ్ లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ యాడ్ న్యూ బటన్ అని చెప్పేసి లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్ లో ఇవ్వడం జరిగింది. ఈ బటన్ మీద క్లిక్ చేసి వారి రీసెర్చ్ యొక్క టాపిక్ కి సంబంధించినటువంటి డౌన్లోడ్ చేసుకున్న ఆర్టికల్స్ అన్నింటినీ కూడా మరి యాడ్ న్యూ బటన్ క్లిక్ చేసి మరి రెఫరెన్స్ లైబ్రరీలో అయితే యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ యాడ్ న్యూ బటన్ అనేది మన రెఫరెన్స్ ని బిల్డప్ చేయడానికి అయితే ఉపయోగపడుతుంది. అదే విధంగా దాని కింద ఆల్ రెఫరెన్సెస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మనం ఏవైతే బుక్స్, జనరల్స్, ఆర్టికల్స్, మన రీసెర్చ్ టాపిక్ సంబంధించినటువంటి అన్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత అవన్నీ ఈ ఆల్ రెఫరెన్సెస్ లో మనకి డిస్ప్లే అవడం జరుగుతుంది. అదే విధంగా రీసెంట్లీ యాడెడ్ అంటే మనకి లాస్ట్ 30 days లో ఏవైతే ఆర్టికల్స్ కానీ, జనరల్స్ కానీ, బుక్స్ కానీ లైబ్రరీలో యాడ్ చేసుకున్నట్లయితే ఆ లాస్ట్ 30 days ఐటమ్స్ అన్ని కూడా ఈ రీసెంట్లీ యాడెడ్ దాంట్లో చూపించడం జరుగుతుంది. అదే విధంగా రీసెంట్లీ రీడ్ అంటే మనం ఒక ఆర్టికల్స్ కానీ, జనరల్ కానీ ఓపెన్ చేసి చదివినట్లయితే అవన్నీ కూడా రీసెంట్లీ రీడ్ కింద మనకి ఆర్టికల్స్ అన్ని కూడా చూపించడం జరుగుతుంది, జర్నల్స్ కానీ. అదే విధంగా ఫేవరెట్స్, మనం డౌన్లోడ్ చేసుకున్నటువంటి రెఫరెన్స్లు ఏవైతే ఉంటాయో ఆ రెఫరెన్స్ల అన్నింటిలో మనకి నచ్చినవి అన్ని కూడా స్టార్ మార్క్స్ మనకి చూపిస్తూ ఉంటాయి. ఆ స్టార్ మార్క్ మీద క్లిక్ చేసి మనం ఫేవరెట్ కింద యాడ్ చేసుకోవచ్చు. స్టార్ మార్క్ మీరు క్లిక్ చేయగానే అది ఫేవరెట్ కింద యాడ్ అవడం జరుగుతుంది. అదే విధంగా మై పబ్లికేషన్స్, మీరు ఏమైనా పబ్లికేషన్స్ స్కాపస్ ప్రొఫైల్ లో కనుక అప్లోడ్ చేసినట్లయితే ఈ పబ్లికేషన్స్ అన్ని కూడా ఇందులో కనపడటం జరుగుతుంది. అదే విధంగా అన్సార్టెడ్ అంటే మనకు ఈ రెఫరెన్స్లలో అన్సార్టెడ్ అంటే వీటి కింద ఏవైతే డివైడ్ చేయకుండా మిగిలిపోయినాయో అవన్నీ కూడా అన్సార్టెడ్ రెఫరెన్సెస్ కింద చూపించడం జరుగుతుంది. అదేవిధంగా డూప్లికేట్స్, ఒక రీసెర్చ్ స్కాలర్, పీజీ స్కాలర్ వారి రీసెర్చ్ టాపిక్ కి సంబంధించినటువంటి ఆర్టికల్స్ కానీ, జర్నల్స్ కానీ, బుక్స్ కానీ, థీసిస్ కానీ సెర్చ్ చేసి మరి డౌన్లోడ్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇలా దాదాపు ఒక 50 నుంచి 100 ఆర్టికల్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవడం జరుగుతుంది. ఇలా డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మనకు మామూలుగా అయితే డూప్లికేట్స్ ఒక ఫైల్ నే 2-3 సార్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలా కాగా అది ఐడెంటిఫై చేయాలంటే ఈ డూప్లికేట్స్ దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఒకవేళ ఒక ఆర్టికల్ 2 సార్లు డౌన్లోడ్ అయితే కనుక మనకి అది ఈ డూప్లికేట్స్ ఫోల్డర్ లో చూపించడం జరుగుతుంది. దాన్ని బట్టి మీరు ఒక దాన్ని ఉంచేసుకుని ఇంకో దాన్ని రిమూవ్ చేసుకోవచ్చు. అదే విధంగా ఈ థ్రాష్ ఆప్షన్ ఏంటంటే మనకి సంబంధం లేనటువంటి ఆర్టికల్స్ కానీ, ఫైల్స్ కానీ, అదే విధంగా బుక్స్ కానీ మనం డిలీట్ చేయాలంటే మన డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి థ్రాష్ లోకి పంపించాలి. ఇలా థ్రాష్ లోకి పంపించినవన్నీ కూడా మనకి విజిబుల్ అవుతాయి రీసైకిల్ బిన్ లానే. మళ్ళీ వాటిని రీస్టోర్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఒకవేళ కంప్లీట్ గా డిలీట్ చేసేయాలన్నా కూడా చేసేయచ్చు. అదే విధంగా క్రియేట్ కలెక్షన్స్, ఈ కలెక్షన్స్ ఏంటంటే మనకి నచ్చినట్టు ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ కలెక్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఒక ఫోల్డర్ నేమ్ అయితే అడగటం జరుగుతుంది. టైప్ ఏ కలెక్షన్ నేమ్ అని చెప్పేసి అడగటం జరిగింది. దీని మీద మీరు జర్నల్స్ అని అదే విధంగా ఇలా క్లిక్ చేసి టిక్ మార్క్ పెడితే మనకి జర్నల్స్ అని చెప్పేసి ఫోల్డర్ అనేది క్రియేట్ అవడం జరిగింది. ఇప్పుడు మనం ఈ ఆల్ రిఫరెన్సెస్ లో జర్నల్స్ ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ సెలక్షన్ చేసుకుని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి జర్నల్స్ లో యాడ్ చేసుకోవచ్చు. అదే విధంగా మనకి ఇంకో కలెక్షన్ కావాలనుకోండి, ఇంకోటి థీసిస్ అని చెప్పేసి మనం ఇంకోటి ఫోల్డర్ అయితే క్రియేట్ చేసాం. అలాగే మన ఈ ఆల్ రిఫరెన్సెస్ లో మనకి థీసిస్ ఏవైతే ఉంటాయో ఆ థీసిస్ అన్ని కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్నంత మాత్రానే ఈ ఆల్ రిఫరెన్సెస్ లో నుంచి మనం సెలక్షన్ చేసినవన్నీ, డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినవన్నీ కూడా పోవు, అవి అలాగే ఉంటాయి ఆల్ రిఫరెన్సెస్ లో. అదే విధంగా ఒక కాపీ అనేది ఇందులో జర్నల్స్ లో అదే విధంగా థీసిస్ లో మనకి కాపీ అవడం జరుగుతుంది. అదే విధంగా సబ్ కలెక్షన్ కూడా మనం ఇందులో థీసిస్ లో సబ్ కలెక్షన్ కూడా చేసుకోవచ్చు. రైట్ సైడ్ మనకి 3 డాట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫోల్డర్ పక్కన 3 డాట్స్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి మోర్ యాక్షన్స్ అని చెప్పి చూపించడం
చూపించడం జరిగింది. దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేసి ఇక్కడ రీనేమ్, అదే విధంగా మేక్ అవైలబుల్ ఆఫ్లైన్, అంటే మనకి ఇంటర్నెట్ లేకపోయినా కూడా మనం ఆ రిఫరెన్స్ అనేది చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా డిలీట్ కలెక్షన్, అదే విధంగా ఎక్స్పోర్ట్ యాజ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. బిబ్లియోగ్రఫిక్ టెస్ట్, బిబ్లియోగ్రఫిక్ టెస్ట్ ని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. అదే విధంగా ఎండ్నోట్ XML ఫామ్ లో కూడా మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ XML ఫామ్ లో కూడా మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అదేవిధంగా RIS ఫామ్, రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఈ ఫామ్ లో కూడా మనం ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా న్యూ సబ్ సెలక్షన్ అని చెప్పేసి ఉంది. న్యూ సబ్ సెలక్షన్ మీద మనం క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా ఈ థీసిస్ లో సబ్ కలెక్షన్ అనేది యాడ్ అవడం జరుగుతుంది. దీనిలో మనం ఏదైనా టాపిక్ థీసిస్ కి సంబంధించినటువంటి డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి కదా, దాని ప్రకారం మనం యాడ్ చేసుకోవచ్చు. అలా సబ్ కలెక్షన్ కూడా మనం ఒక్కొక్క దాని కింద జర్నల్స్ కింద థీసిస్ కింద మనం క్రియేట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా గ్రూప్స్, ఈ గ్రూప్స్ వచ్చేసరికి ఈ గ్రూప్స్ లో దాదాపు 25 నుంచి 50 మంది మెయిల్ అడ్రస్ వరకు కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. క్రియేట్ గ్రూప్ అని చెప్పేసి మనకు ఒక ఆప్షన్ అయితే చూపించడం జరిగింది. దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి గ్రూప్ నేమ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా మనం గ్రూప్స్ ఎన్నైతే క్రియేట్ చేస్తామో అవన్నీ కూడా మనకి ఇందులో చూపించడం జరుగుతుంది. ఈ గ్రూప్స్ పక్కన రైట్ సైడ్ మనకి 3 డాట్స్ చూపిస్తున్నాయి. ఈ డాట్స్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి డిఫరెంట్ ఆప్షన్స్ చూపించడం జరిగింది. మేనేజ్ గ్రూప్, రీనేమ్ గ్రూప్, డిలీట్ గ్రూప్, న్యూ కలెక్షన్. ఇక్కడ మేనేజ్ గ్రూప్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇందులో మనం మెంబర్స్ ని 25 మెంబర్స్ వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది. అందులో రైట్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ ఇన్వైట్ మెంబర్స్ అని చెప్పి చూపించడం జరిగింది. ఇక్కడ ఇన్వైట్ మెంబర్స్ అని చెప్పి చూపించడం జరిగింది. దీని మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇన్వైట్ మెంబర్స్ టు NTR CBSE గన్నవరం అని చెప్పి చూపించడం జరిగింది. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఒక 25 మెంబర్స్ ఈమెయిల్ అడ్రస్ వరకు కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మిగిలిన 24 ఇన్వైటీస్ లెఫ్ట్ అని చెప్పేసి చూపించడం జరిగింది. ఇక్కడ మనం డిఫరెంట్ ఈమెయిల్ అడ్రస్లు అన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుని సెండ్ ఇన్వైట్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే ఒక గ్రూప్ అయితే ఫామ్ అవుతుంది. ఇలా గ్రూప్ ఫామ్ అవటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ రిఫరెన్స్లు ఏవైతే ఉంటాయో ఈ ఆల్ రిఫరెన్సెస్ క్లిక్ చేసి అందులో కొన్ని సెలక్షన్ చేసుకుని మనం ఈ గ్రూప్ కి షేర్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రైట్ సైడ్ టాప్ కార్నర్ లో మనం చూసినట్లయితే సెర్చ్ అని చెప్పే ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ సెర్చ్ మీద క్లిక్ చేసినట్లయితే సెర్చ్ ఇన్ ఆల్ రిఫరెన్సెస్ అని చెప్పి చూపించడం జరిగింది. దీంట్లో ఏంటంటే మనకి ఈ ఆల్ రిఫరెన్సెస్ లో మనకు కావాల్సినటువంటి టాపిక్ ఏదన్నా ఉంటే ఆ టాపిక్ నేమ్ సెర్చ్ చేస్తే మనకి ఆ ఒక్క రిఫరెన్స్ హైలైట్ అవడం జరుగుతుంది. అదేవిధంగా ఫిల్టర్స్ వచ్చేసరికి మనం ఈ ఆథర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ ఆథర్స్ యాడ్ చేసుకుని మన దాని ప్రకారం ఫిల్టర్ చేసుకోవచ్చు. అదేవిధంగా ట్యాగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ ట్యాగ్స్ ప్రకారం కూడా మనం ఫిల్టర్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వ్యూ బటన్, ఇక్కడ టేబుల్ రో సెట్టింగ్స్, కాంపాక్ట్ వ్యూ, ఎక్స్పాండెడ్ వ్యూ, ఫుల్ వ్యూ, అంటే ఈ వ్యూ అనేది మనకి ఏ విధంగా కనపడాలి అనే దాన్ని సెలక్షన్ చేసుకోవచ్చు. ఎక్స్పాండెడ్ వ్యూ కొట్టారనుకోండి ఎక్స్పాండ్ అయ్యి చూపించడం జరుగుతుంది. అదేవిధంగా ఫుల్ వ్యూ చూపిస్తే ఫుల్ వ్యూ. మేనేజ్ కాలమ్స్, మనకి రిఫరెన్స్ లో డిఫరెంట్ కాలమ్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా ఈ మెండలీ రిఫరెన్స్ మేనేజర్ లో మన రిఫరెన్స్ లో జర్నల్స్ కానీ, ఆర్టికల్స్ కానీ, వెబ్ పేజెస్ కానీ, బుక్స్ కానీ, థీసిస్ కానీ ఏ విధంగా యాడ్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ టాప్ లెఫ్ట్ సైడ్ కార్నర్ లో యాడ్ న్యూ బటన్ ఉంది. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇంపోర్ట్ ఫైల్స్ ఫ్రమ్ కంప్యూటర్ అని చెప్పేసి ఒక ఆప్షన్, ఇంపోర్ట్ ఫోల్డర్స్ ఫ్రమ్ కంప్యూటర్, ఇంపోర్ట్ లైబ్రరీ, వాచ్ ఫోల్డర్, యాడ్ రిఫరెన్స్ మాన్యువల్లీ అని చెప్పేసి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇన్ని విధాలుగా మనం ఈ రెఫరెన్స్లు అనేవి యాడ్ చేసుకోవడానికి అయితే రిఫరెన్స్ లైబ్రరీలో అవకాశం ఉంటుంది. ఇంపోర్ట్ ఫైల్స్ ఫర్ కంప్యూటర్ అంటే గూగుల్ స్కాలర్ లో, జేగేట్ ప్లస్, సైన్స్ డైరెక్ట్, రీసెర్చ్ గేట్ లో ఏమన్నా ఆర్టికల్స్ మనం డౌన్లోడ్ చేసుకుంటే PDF ఫైల్స్, ఆ PDF ఫైల్స్ అన్నింటినీ కూడా మనం ఇందులో ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇట్లా ఇంపోర్ట్ ఫైల్స్ ఫ్రమ్ కంప్యూటర్ అని చెప్పి క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా అయితే చూపించడం, డైలాగ్ బాక్స్ ఓపెన్ అవడం జరుగుతుంది. ఇందులో డౌన్లోడ్స్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఆర్టికల్స్ అన్నింటినీ కూడా ఇందులో ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. కంట్రోల్ నొక్కితే ఒకటి కన్నా ఎక్కువ మనం సెలక్షన్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇలా కొన్ని ఆర్టికల్స్ అయితే నేను సెలక్షన్ చేసి ఇక్కడ ఓపెన్ మీద క్లిక్ చేశాను. ఇవన్నీ కూడా PDF ఫైల్స్. ఇలా క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్ బాటమ్ కార్నర్ లో మనకి డైలాగ్ బాక్స్ చూపిస్తుంది. అప్లోడింగ్ 8 ఫైల్స్, 50% కంప్లీట్ అయిందని చెప్పేసి చూపించడం జరిగింది. ఇలా 99%, 2 ఫైల్స్ రిమైనింగ్ అండ్ 1 ఫైల్ రిమైనింగ్ 100%. మొత్తం ఫైల్స్ అన్ని కూడా మనం ఏవైతే సెలక్షన్ చేసామో డౌన్లోడ్స్ నుంచి అవన్నీ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్ గా
ఇందులో టేబుల్ ఫార్మాట్ లో నీట్ గా ఈ రిఫరెన్స్ ప్యానల్ లో చూపించడం జరుగుతుంది. ఇక్కడ 8 ఫైల్స్ అప్లోడెడ్ అండ్ 8 రెఫరెన్సెస్ జనరేటెడ్ అని చెప్పేసి చూపించడం జరిగింది. అదే విధంగా 2 జనరేటెడ్ రెఫరెన్సెస్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఇన్ యువర్ లైబ్రరీ అని చెప్పేసి చూపించడం జరిగింది. ఇందులో మనం ఒక ఫైల్ ని 2 సార్లు డౌన్లోడ్ చేయడం జరిగింది. ఇక్కడ రివ్యూ డూప్లికేట్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ 2 ఫైల్స్ కూడా డూప్లికేట్ అవడం జరిగింది. అంటే 2 ఫైల్స్ మనం డౌన్లోడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్ కార్నర్ లో 3 డాట్స్ అని చెప్పేసి యాక్షన్స్ అని చూపించడం జరిగింది. దాని మీద క్లిక్ చేసి కీప్ దిస్ రెఫరెన్స్ ఓన్లీ అని చెప్పేసి మనం క్లిక్ చేసినామంటే ఆ రెఫరెన్స్ ఒక్కటే ఉంటుంది. అదేవిధంగా మూవ్ దిస్ రెఫరెన్స్ టు ట్రాష్ అని చెప్పి క్లిక్ చేసాం అనుకోండి, ఆ రెఫరెన్స్ అనేది ఇక్కడ ట్రాష్ లోకి వెళ్లిపోవడం జరిగింది. ఈ ట్రాష్ లో ఉన్నది మనకి అందుబాటులోనే ఉంటుంది. మళ్ళీ మనం రీస్టోర్ చేసుకోవాలంటే సెలక్షన్ చేసి ఇక్కడ కింద యాక్షన్ ప్యానల్ అయితే పాపప్ అయింది. ఈ యాక్షన్ ప్యానల్ లో రీస్టోర్ బటన్ అయితే క్లిక్ చేయాలి. ఇది యాక్షన్ ప్యానల్. ఇక్కడ రీస్టోర్ ఒకటి, అదేవిధంగా డిలీట్ పర్మనెంట్లీ అని చెప్పి 2 ఆప్షన్స్ అయితే రావడం జరిగింది. మనం ఇది యాక్టివేట్ అవ్వాలంటే ఇక్కడ సెలక్షన్ చేసుకోవాలి రిఫరెన్స్ ని. అలా కాకుండా డిలీట్ పర్మనెంట్ అని కొట్టినట్లయితే అది డిలీట్ అయిపోవడం జరుగుతుంది. పర్మనెంట్ గా డిలీట్ అయిపోతుంది. మనకి ఒక రెఫరెన్స్ అనేది మాత్రమే ఈ రెఫరెన్స్ ఆల్ రెఫరెన్సెస్ లో చూపించడం జరిగింది. అదేవిధంగా ఈ ఆల్ రెఫరెన్సెస్ ఫోల్డర్ లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చెక్ బాక్సెస్ అయితే ఇవ్వడం జరిగింది. లెఫ్ట్ సైడ్ రెఫరెన్స్ పక్కన ఈ చెక్ బాక్స్ ని మనం క్లిక్ చేసినట్లయితే కింద యాక్షన్ ప్యానల్ అనేది ఓపెన్ అవడం జరిగింది. ఈ యాక్షన్ ప్యానల్ లో మనం చూసినట్లయితే డిఫరెంట్ బటన్స్ అయితే మనకు చూపిస్తా ఉన్నాయి. ఇందులో ఆర్గనైజ్ బటన్ మీద క్లిక్ చేసి యాడ్ టు కలెక్షన్ మీద క్లిక్ చేసాం అనుకోండి. ఇట్లా యాడ్ టు కలెక్షన్ మీద క్లిక్ చేస్తే మనం ఇక్కడ ఏవైతే కలెక్షన్స్ క్రియేట్ చేసామో ఆ కలెక్షన్స్ అన్ని కూడా ఇందులో చూపించడం జరుగుతుంది. ఇందులో మనం జర్నల్స్ లో యాడ్ చేసుకోవాలి. జర్నల్స్ అని చెప్పి క్లిక్ చేసి యాడ్ అని క్లిక్ చేసామంటే అవి జర్నల్స్ కింద యాడ్ అయిపోవడం జరుగుతుంది. ఒకవేళ మనం చూసుకున్నట్లయితే ఇలా మనం ఎన్నైతే సెలక్షన్ చేసామో అవన్నీ కూడా ఈ జర్నల్స్ లో యాడ్ అయిపోయింది. అదేవిధంగా ఈ ఆల్ రిఫరెన్సెస్ లో కూడా ఈ 3 జర్నల్స్ లో ఉన్నాయి కూడా ఈ ఆల్ రిఫరెన్సెస్ లో మనకి చూపించడం జరుగుతుంది. ఇంకొక ఆప్షన్ వచ్చేసరికి యాడ్ టు గ్రూప్ అని చెప్పేసి రావడం జరిగింది. ఈ గ్రూప్ కి మనం యాడ్ చేయాలంటే ఇక్కడ మనం 3 గ్రూపులు క్రియేట్ చేసాం. 3 గ్రూపులకి కలిపి 25 మెంబర్స్ ని యాడ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఏ గ్రూప్ కి అయితే యాడ్ చేయాలనుకున్నామో ఇట్లా యాడ్ చేసినట్లయితే ఆ రిఫరెన్స్లు అన్ని కూడా ఆ గ్రూప్ లో ఉన్నటువంటి మెయిల్ అడ్రస్లు అన్నిటికీ కూడా షేర్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్గనైజ్ పక్కన మార్కాస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఫేవరెట్, అన్ఫేవరెట్, రీడ్, అన్రీడ్ అని చెప్పేసి డిఫరెంట్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం ఫేవరెట్ క్లిక్ చేసాం అనుకోండి, ఫేవరెట్ క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్ గా గోల్డ్ మార్క్ అయితే రావడం జరిగింది. అలా కాకుండా మీరు డైరెక్ట్ గా అయినా సెలక్షన్ చేసుకోవచ్చు రిఫరెన్స్ ప్యానల్ లో నుంచి. అలా కాకుండా యాక్షన్ ప్యానల్ లో నుంచి మార్కాస్ అని చెప్పేసి ఫేవరెట్ అన్నా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అదే విధంగా ఆర్గనైజ్ కూడా అంతే. యాడ్ టు కలెక్షన్ అని చెప్పేసి మనం క్లిక్ చేసినట్లయితే సెలక్షన్ చేసిన తర్వాత డైరెక్ట్ గా కలెక్షన్ అనే ఫోల్డర్స్ అనేవి మనకి డిస్ప్లే అవడం జరుగుతుంది. అందులో యాడ్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా చేసుకోవచ్చు. ఈ 2 ఫైల్స్ రెఫరెన్స్ అయితే నేను సెలక్షన్ చేయడం జరిగింది. ఈ రెఫరెన్స్ అన్ని కూడా గూగుల్ స్కాలర్ లో, రీసెర్చ్ గేట్, అదేవిధంగా సైన్స్ డైరెక్ట్ వంటి వెబ్సైట్ నుంచి మనం ఆర్టికల్స్ కానీ జర్నల్స్ కానీ మన రీసెర్చ్ టాపిక్ కి సంబంధించినటువంటివి డౌన్లోడ్ చేసుకోవడం జరుగుతుంది రివ్యూ చేయడానికి. ఇవి సెలక్షన్ చేసుకున్న తర్వాత వీటిని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినట్లయితే అవి 2 కూడా రెఫరెన్సెస్ 2 కూడా థీసిస్ లో యాడ్ అయిపోవడం జరుగుతుంది. అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే ఆర్గనైజ్ అని చెప్పి క్లిక్ చేసి యాడ్ కలెక్షన్ అని క్లిక్ చేసి మనకి ఏ ఫోల్డర్ కావాలో ఆ ఫోల్డర్ లో యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా కాపీ యాజ్ అని చెప్పేసి మనకి రావడం జరిగింది. ఇందులో డిఫరెంట్ ఆప్షన్స్ ఫార్మాటెడ్ సైటేషన్, ఈ బిబ్లియోగ్రఫిక్ టెక్స్ట్ ఎంట్రీ, చేంజ్ సైటేషన్ స్టైల్, ఈ ఆప్షన్స్ అన్ని కూడా మనం సెలక్షన్ చేసుకుని సైటేషన్ స్టైల్ మార్చుకోవచ్చు. అదేవిధంగా బిబ్లియోగ్రఫిక్ టెక్స్ట్ ఎంట్రీ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా ఎక్స్పోర్ట్ అనే మనం క్లిక్ చేసినట్లయితే డిఫరెంట్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. బిబ్లియోగ్రఫిక్ టెక్స్ట్, ఎంనోట్ XML, మైక్రోసాఫ్ట్ వర్డ్ XML, RIS ఫార్మాట్ అని చెప్పేసి డిఫరెంట్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను కొన్ని ఆర్టికల్స్ అయితే సెలక్షన్ చేశాను. ఒక 2 ఆర్టికల్స్ మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నాను. ఈ 2 ఆర్టికల్స్ ని క్లిక్ చేసి మీరు RIS ఫార్మాట్ లో ఎక్స్పోర్ట్ యాజ్ అని చెప్పి క్లిక్ చేసినట్లయితే అవి RIS ఫార్మాట్ లో ఎక్స్పోర్ట్ అవడం జరుగుతుంది. మీరు చూసినట్లయితే మై పీసీ క్లిక్ చేసి డౌన్లోడ్స్ మీద క్లిక్ చేసినట్లయితే
మీకు ఇక్కడ చూపించడం జరిగింది. RIS ఫార్మాట్ అనేది ఇందులో నిన్న డౌన్లోడ్ చేసింది. కొత్తవి కూడా మనకు అలాగే రావటం జరుగుతుంది. మళ్ళీ క్లిక్ చేస్తున్నా, RIS ఫార్మాట్ అని చెప్పి క్లిక్ చేసి ఇక్కడ మనకి ఈ బటన్ ఇది సింక్రనైజ్ బటన్. అంటే మనకు స్లోగా ఉన్నప్పుడు సింక్రనైజ్ అని చెప్పి క్లిక్ చేసామంటే సింక్రనైజ్ అయిపోతుంది. అదే విధంగా మనం ఫోల్డర్స్ లో యాడ్ చేసుకున్నప్పుడు ఒకటప్పుడు యాడ్ అవ్వదు. ఈ సింక్రనైజ్ బటన్ క్లిక్ చేసామంటే ఆటోమేటిక్ గా ఈ ఫోల్డర్స్ లోవి మనం ఏవైతే డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తామో అవన్నీ కూడా యాడ్ అయిపోవడం జరుగుతుంది. అదే విధంగా అంటే మీ పర్సనల్ ల్యాప్టాప్ నుంచి కాకుండా వేరే చోట నుంచి మీరు ఆర్టికల్స్ డౌన్లోడ్ చేసుకుని మెండలీ రెఫరెన్స్ మేనేజర్ లో మీరు యాడ్ చేసుకున్నట్లయితే అప్పుడు కూడా మన ఈ సింక్రనైజ్ బటన్ అనేది ఉపయోగపడుతుంది. సింక్రనైజ్ అని కొట్టారంటే మీకు అన్ని కూడా సింక్రనైజ్ అయిపోవడం జరుగుతుంది. కొంచెం ఇంటర్నెట్ అనేది స్లోగా ఉంది, అందుకని కొంచెం టైం తీసుకుంటుంది. అదేవిధంగా మూవ్ టు ట్రాష్ అంటే మనం డైరెక్ట్ గా కాకుండా ఇక్కడ యాక్షన్ ప్యానల్ లో నుంచి కూడా మూవ్ టు ట్రాష్ మీద క్లిక్ చేయొచ్చు. ఇక్కడ ఇంపోర్ట్ ఫోల్డర్స్ రెండో ఆప్షన్ వచ్చేసరికి ఇంపోర్ట్ ఫోల్డర్స్ ఫ్రమ్ కంప్యూటర్ అని చెప్పి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. మనం ఏదైనా ఒక ఫోల్డర్ ని క్రియేట్ చేసుకుని ఆ ఫోల్డర్ ని మొత్తం కూడా సపోజ్ నేను ఒక రెఫరెన్సెస్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను డెస్క్టాప్ మీద. డెస్క్టాప్ క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఇక్కడ జర్నల్ తీసిస్తాను, లేకపోతే జర్నల్ తీసిస్ అని చెప్పేసి క్లిక్ చేశాను. క్లిక్ చేసి అప్లోడ్ అని చెప్పి క్లిక్ చేసినట్లయితే అవన్నీ అప్లోడింగ్ 11 ఫైల్స్ అని చెప్పేసి రావటం జరిగింది. ఇట్లా మొత్తం ఒక ఫోల్డర్ మొత్తంలో డౌన్లోడ్ చేసుకుని ఆ ఫోల్డర్ ని మొత్తం ఒకేసారి మనం ఈ రిఫరెన్స్ లైబ్రరీలో యాడ్ చేసుకోవాలంటే యాడ్ న్యూ బటన్ క్లిక్ కొట్టి ఇంపోర్ట్ ఫోల్డర్స్ ఫ్రమ్ కంప్యూటర్ మీద క్లిక్ చేయాలి. అదేవిధంగా ఇంపోర్ట్ లైబ్రరీ ఇది వచ్చేసరికి డిఫరెంట్ ఫార్మాట్స్ లో మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బిబ్లియోగ్రఫిక్ టెక్స్ట్ గానీ, ఎండ్ నోట్ XML ఫార్మాట్ లో గానీ, అదేవిధంగా RIS ఫార్మాట్ లో గానీ ఆ ఫైల్స్ ఉన్నట్లయితే వాటిని ఇంపోర్ట్ మనం రెఫరెన్స్ లైబ్రరీలో యాడ్ చేసుకోవడానికి ఈ ఆప్షన్స్ అయితే క్లిక్ చేయాలి. అంటే జనరల్ గా మనకి జొట్రో అదేవిధంగా ఎండ్ నోట్ XML లో కూడా మనకి అందుబాటులో ఉంది. ఈ రెఫరెన్స్ మేనేజర్ లాగా మెండలీ రెఫరెన్స్ మేనేజర్ టైప్ లో మనం రెఫరెన్స్ లైబ్రరీని క్రియేట్ చేసుకుంటానికి. ఒకవేళ జొట్రోలో మీకు రెఫరెన్స్ లైబ్రరీ ఉన్నట్లయితే ఆ రెఫరెన్స్ లైబ్రరీని ఎక్స్పోర్ట్ యాజ్ బిబ్లియోగ్రఫిక్ టెక్స్ట్ అని చెప్పేసి మనం క్లిక్ చేసామంటే ఆ బిబ్లియోగ్రఫిక్ టెక్స్ట్ అంతా కూడా .bib ఫార్మాట్ లో మనకి ఎక్స్పోర్ట్ అవడం జరుగుతుంది. ఆ .bib ఫార్మాట్ ని మనం మళ్ళీ తిరిగి ఈ మెండలీ రెఫరెన్స్ మేనేజర్ లో యాడ్ చేసుకోవాలంటే ఇంపోర్ట్ లైబ్రరీ అని చెప్పేసి క్లిక్ చేసి ఇక్కడ బిబ్లియోగ్రఫిక్ టెక్స్ట్ అని క్లిక్ చేసినట్లయితే ఆ బిబ్ ఫైల్ అనేది మనం చూసుకోవాలి. ఇందులో బిబ్ ఫైల్ ఏది ఉందనేది చూసుకుని ఆ బిబ్ ఫైల్ ని మనం ఓపెన్ చేసి క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా ఆ రెఫరెన్స్లు అన్ని కూడా ఇందులో యాడ్ అయిపోవడం జరుగుతుంది. అది ఇంపోర్ట్ లైబ్రరీ ఆప్షన్. అదేవిధంగా వాచ్ ఫోల్డర్ ఇది కూడా మంచి ఆప్షన్, మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఈ వాచ్ ఫోల్డర్ ఆప్షన్ ఏంటంటే మీరు రెఫరెన్స్ ఫోల్డర్ ని అయితే క్రియేట్ చేసుకుంటారు డెస్క్టాప్ మీద. ఆ డెస్క్టాప్ లో ఏంటంటే ఈ వాచ్ ఫోల్డర్ ఆప్షన్ ని లింక్ చేస్తారు ఆ ఫోల్డర్ కి. ఈ వాచ్ ఫోల్డర్ ఆప్షన్ ని లింక్ చేసినట్లయితే మీరు ఆ ఫోల్డర్ లో ఏవైతే ఆన్లైన్ నుంచి కానీ ఆఫ్లైన్ నుంచి కానీ మనం PDF డాక్యుమెంట్స్ కానీ ఏవైనా కానీ అందులో యాడ్ చేసినట్లయితే అవన్నీ కూడా ఆటోమేటిక్ గా ఇందులోకి అయితే ఇంపోర్ట్ అయిపోవడం జరుగుతుంది. అది అలాగే ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ వాచ్ ఫోల్డర్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వాచ్ ఏ ఫోల్డర్ ఆన్ దిస్ డివైస్ టు మేక్ ఇంపోర్టింగ్ యువర్ మెండలీ లైబ్రరీ ఈజియర్. అదేవిధంగా న్యూ PDFs యాడెడ్ టు దిస్ ఫోల్డర్ విల్ బి ఇంపోర్టెడ్ ఇంటూ యువర్ లైబ్రరీ ఆటోమేటికలీ యాజ్ లాంగ్ ఆన్లైన్ అని చెప్పి చూపించడం జరిగింది. అంటే ఈ వాచ్ ఫోల్డర్ మనకు పనిచేయాలంటే తప్పనిసరిగా ఆన్లైన్ ఇంటర్నెట్ కనెక్షన్ అనేది అందుబాటులో ఉండాలి. ఇక్కడ చూస్ ఫోల్డర్ టు వాచ్ అని చెప్పేసి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసి డెస్క్టాప్ మీద ఏవైతే మనం ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటామో ఆ ఫోల్డర్ ని దీనికి లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను రెఫరెన్సెస్ అని ఫోల్డర్ ఒకటి అయితే క్రియేట్ చేశాను. ఈ రెఫరెన్సెస్ మీద క్లిక్ చేసి ఓపెన్ మీద క్లిక్ చేసాం అనుకోండి, అది కంటిన్యూగా మేనేజర్ అప్లికేషన్ అనేది వాచింగ్ చేస్తూ ఉంటుంది. అంటే మీరు ఆ ఫోల్డర్ లో ఏవైతే రెఫరెన్స్లు యాడ్ చేసుకుంటారో అవన్నీ కూడా ఆటోమేటిక్ గా మీకు రెఫరెన్స్ లైబ్రరీలోకి యాడ్ అయిపోవడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే మెండలీ ఈజ్ నౌ వాచింగ్ ఏ న్యూ ఫోల్డర్ అని చెప్పేసి చూపించడం జరిగింది. అంటే ఒక వాచ్ ఫోల్డర్ అయితే మనం యాడ్ చేసుకున్నాం కాబట్టి అలా చూపించడం జరిగింది. అదేవిధంగా అప్లోడింగ్ ఫైల్, ఆ ఫైల్స్ రెఫరెన్సెస్ ఫైల్స్ లో మనం ఏవైతే ఫైల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఆటోమేటిక్ గా ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నప్పుడు ఈ మెండలీ రెఫరెన్స్ లైబ్రరీలోకి ఆటోమేటిక్ గా యాడ్ అయిపోవడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసారు కదా, 1 రెఫరెన్స్ జనరేటెడ్, 1 ఫైల్ అప్లోడెడ్ అని చెప్పేసి అట్లా బాటమ్ రైట్ కార్నర్ లో చూపించడం జరిగింది. అది వాచ్ ఫోల్డర్ ఆప్షన్. అదేవిధంగా యాడ్ రిఫరెన్స్ మాన్యువల్లీ అని చెప్పేసి ఇంకొక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ యాడ్ రిఫరెన్స్ మాన్యువల్లీ అని చెప్పి క్లిక్ చేసాం. క్లిక్ చేసిన తర్వాత యాడ్ రిఫరెన్స్ మాన్యువల్లీ డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. ఇక్కడ మనం ఐడెంటిఫైయర్స్ అంటే DOI కానీ, పబ్మెడ్
ఐడీలు కానీ ఇవన్నీ కూడా మనం ఇందులో ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ఇచ్చి సెర్చ్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా వాటి మెటా డేటా అంతా కూడా ఇందులో పాపులేట్ అయిపోవటం జరుగుతుంది. అది ఈజీగా ఉంటుంది. అలా కాకుండా మీరు డైరెక్ట్ గా అన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో బిల్లు, బుక్ సెక్షన్, కేసు, కంప్యూటర్ ప్రోగ్రాము, ఎన్క్రిప్టెడ్ ఎన్సైక్లోపీడియా ఆర్టికల్, అదేవిధంగా జర్నల్ ఆర్టికల్, మ్యాగజైన్ ఆర్టికల్, న్యూస్ పేపర్, పేటెంట్, సపోర్ట్, ఇన్ని రకాల డాక్యుమెంట్స్ అన్ని కూడా మనం రిఫరెన్స్ లో యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మనం జర్నల్ క్లిక్ చేసాం అనుకోండి, జర్నల్ ఆర్టికల్ అని చెప్పి క్లిక్ చేసాం. క్లిక్ చేసిన తర్వాత దాని టైటిల్ ఏంటి అనేది ఇవ్వాలి, అదేవిధంగా ఆథర్స్ అనేది ఇవ్వాలి, అదేవిధంగా జర్నల్ నేమ్, ఏ జర్నల్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది, అదేవిధంగా ఇయర్, పేజెస్, ఏ పేజెస్ నుంచి ఏ పేజెస్ వరకు ఉన్నాయి, అదేవిధంగా ఎన్నో వాల్యూమ్, ఎప్పుడు ఇష్యూ అయింది, ఏ మంత్ లో ఇష్యూ అయింది, డేట్ ఎంత, అదేవిధంగా యాబ్స్ట్రాక్ట్ ఏంటి అని చెప్పి ఇవన్నీ యాడ్ చేసుకుని యాడ్ ఎంట్రీ మీద మాన్యువల్ గా క్రియేట్ చేసుకోవచ్చు. దానికన్నా ఈజీ పద్ధతి ఏంటంటే ఇక్కడ మనకి డిఫరెంట్ ఫార్మాట్స్ అయితే చూపించడం జరిగింది, డిఫరెంట్ లింక్స్ అయితే చూపించడం జరిగింది. అంటే మనం ఒక ఆర్టికల్ ని సెర్చ్ చేసినప్పుడు సైన్స్ డైరెక్ట్ లో కానీ గూగుల్ స్కాలర్ లో సెర్చ్ చేసినప్పుడు వాటికి డిఫరెంట్ ఐడెంటిఫైయర్స్ అయితే ఉంటాయి. ఆ ఐడెంటిఫైయర్ లింక్ ని మనం కాపీ చేసుకుని ఇందులో పేస్ట్ చేసి సెర్చ్ చేసినట్లయితే ఈ ఆటోమేటిక్ గా ఇవన్నీ కూడా పాపులేట్ అవడం జరుగుతుంది. పాపులేట్ అయిన తర్వాత యాడ్ ఎంట్రీ మీద క్లిక్ చేసామంటే అవి రెఫరెన్స్ లైబ్రరీలో ఆటోమేటిక్ గా యాడ్ అయిపోవడం జరుగుతుంది. అది యాడ్ రెఫరెన్స్ మాన్యువల్లీ ఆప్షన్. అదేవిధంగా మనకి రీసెంట్లీ యాడెడ్ గురించి ఇందాక తెలుసుకున్నాం. లాస్ట్ 30 days లో ఏవైతే రెఫరెన్స్ యాడ్ చేస్తామో ఆ రెఫరెన్స్ అన్ని కూడా ఇందులో చూపించడం జరుగుతుంది. రీసెంట్లీ రీడ్ అంటే లాస్ట్ 30 days లో మనం చదివినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇందులో చూపించడం జరుగుతుంది. రీసెంట్లీ యాడెడ్ లో మనం ఇప్పుడు ఆల్ రిఫరెన్సెస్ క్లిక్ చేసి ఇప్పుడు ఇందులో మనం చూసుకున్నట్లయితే పైన ఆధారు, ఇయర్, అదేవిధంగా టైటిల్, సోర్స్, యాడెడ్, ఫైల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఫైల్ అంటే ఇవన్నీ కూడా పీడిఎఫ్ ఫైల్స్. ఈ పీడిఎఫ్ ఫైల్స్ అన్నిటిని క్లిక్ చేసినట్లయితే పీడిఎఫ్ తో మనకి అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేశాను, ఇంటర్నెట్ స్లోగా ఉండేసరికి ఇది రావటం లేదు. ఇలా మనం ఇది కొట్టగానే లైబ్రరీ అనేది యాక్టివేట్ అవడం జరిగింది. దీని మీద మనం సెలక్షన్ చేసి క్లిక్ చేసిన తర్వాత డబుల్ క్లిక్ చేస్తే ఆ పీడిఎఫ్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. ఇక్కడ లోడింగ్ పీడిఎఫ్ కంటెంట్ అని చెప్పేసి చూపించడం జరిగింది. మనకి ఇయర్ వైజ్ కావాలనుకోండి, ఇయర్ వైజ్ ముందు కావాలంటే దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఆటోమేటిక్ గా ఇయర్ అనేది ఇక్కడికి వెళ్ళిపోవడం జరుగుతుంది, ఇందులోకి వెళ్ళిపోతుంది. అదేవిధంగా ఆగస్ట్ అనేది దీని పక్కకు రావడం జరిగింది. ఇట్లా మనకు కావాల్సినట్లు ఈ టేబుల్ అయితే మనం రీఅరేంజ్ చేసుకోవచ్చు. చాలా నీట్ గా కనపడతాయి రెఫరెన్సెస్ అన్ని కూడా, టైటిల్స్ గానీ, అదేవిధంగా ఆథర్స్ గానీ, సోర్స్ ఎక్కడి నుంచి గ్యాదరింగ్ చేసాము, అదేవిధంగా మనం యాడ్ చేసిన టైము, అదేవిధంగా పీడిఎఫ్ అందుబాటులో ఉందా లేదా అనేది మనం ఈజీగా చూసుకోవచ్చు. ఇక్కడ మేనేజ్ కాలమ్స్ మీద క్లిక్ చేస్తామంటే మనకి ఇందులో కాలమ్స్, డాక్యుమెంట్ డీటెయిల్స్ అని చెప్పేసి 4 కాలమ్స్, ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ 4 కాలమ్స్ ఏవైతే చూపించడం జరిగింది. ఆథర్స్, సోర్స్, టైటిల్, హీరో డిఫాల్ట్ గా చూపించడం జరిగింది. అదేవిధంగా సెలెక్టెడ్ కాలమ్స్ వచ్చేసరికి అన్రీడ్, ఫేవరెట్, హీరో, ఆథర్స్, టైటిల్, సోర్స్, యాడెడ్, ఫైల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది డిఫాల్ట్ గా. పీడిఎఫ్ డౌన్లోడ్ అవటం లేదు, కొంచెం ఇంటర్నెట్ అనేది స్లోగా ఉంది. ఈ విధంగా అయితే రెఫరెన్స్ మేనేజ్మెంట్ ని, రెఫరెన్స్లను కానీ, అదేవిధంగా బుక్స్ కానీ, థీసిస్ కానీ యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా వాటిని మనకి కావాల్సినటువంటి ఫోల్డర్స్ లో కూడా కలెక్షన్స్ లో యాడ్ చేసుకోవచ్చు. ఇది మెండిలీ రెఫరెన్స్ మేనేజర్ డెస్క్టాప్ యొక్క అప్లికేషన్ యొక్క ఉపయోగం. అదేవిధంగా డూప్లికేట్స్ ఏమైనా ఉన్నాయో కూడా మనం తెలుసుకుని వాటిని రిమూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అవి ఫేవరెట్స్ కింద యాడ్ చేసుకోవచ్చు. పీడిఎఫ్ ఫైల్స్ కానీ, వెబ్ పేజెస్ కానీ, థీసిస్ కానీ, బుక్స్ కానీ, జర్నల్స్ కానీ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మరి ఈ వీడియో చూసిన వారందరికీ చిన్న విజ్ఞప్తి ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద లైక్ బటన్ అండ్ ఆల్సో ప్రెస్ ద బెల్ ఐకాన్ నోటిఫికేషన్స్ ఫర్ ఆల్. వచ్చే వీడియోలో మనం మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ లో మెండిలీ రెఫరెన్స్ మేనేజర్ ని ఏ విధంగా వినియోగించాలి అంటే మెండిలీ సైట్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది మైక్రోసాఫ్ట్ వర్డ్ లో. దాన్ని ఉపయోగించి మరి సైటేషన్స్ కానీ, బిబ్లియోగ్రఫీ కానీ మనం థీసిస్ వర్క్ తయారు చేసేటప్పుడు వర్డ్ డాక్యుమెంట్ లో ఏ విధంగా సులువుగా యాడ్ చేసుకోవచ్చు అనే విషయం గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.